స్కిల్ స్కామ్ పై తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ పైన చంద్రబాబును మరోసారి పోలీస్ కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పైన విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కస్టడీ పిటిషన్ పై సిఐడి తరపున ఏఏజీ పొన్నవోలు వాదిస్తే చంద్రబాబు తరపున దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబు కుట్రపూరిత నేరానికి పాల్పడ్డారని, 2 రోజుల సిఐడి కస్టడీలో విచారణకు సహకరించలేదని, మరో 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో వాదనలు వినిపించారు పొన్నవోలు. అయితే అరెస్ట్ అయిన 15 రోజుల తర్వాత కస్టడీ అడగటం సరికాదని, టీడీపీ అకౌంట్లో జమైన నగదు స్కిల్ డెవలప్మెంట్కు చెందిన నిధులే అనేదానికి ఆధారాలు లేవని వాదనలు వినిపించారు దూబే. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్స్పై శుక్రవారం ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్స్పై రేపు తీర్పు రానుంది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్స్పై రేపు తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, ఫైబర్ నెట్ స్కామ్, అంగళ్లలో అల్లర్ల కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా బెయిల్ పిటిషన్స్ వేసుకున్నారు. వీటిపై ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. హైకోర్టు జడ్జి కె సురేష్ రెడ్డి తీర్పులను రిజర్వ్ చేశారు. ఈ 3 బెయిల్ పిటిషన్స్పై రేపు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసుకున్న క్వాష్ పిటిషన్కి సంబంధించి విచారణ జరగబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, రేపు ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో ఎటువంటి విచారణ జరిగింది, దాంట్లో ఎటువంటి వాదనలు వినిపించారు, రేపు సుప్రీంకోర్టులో కేసు అప్డేట్స్ ఏంటి? భోగి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఏదైతే పోలీస్ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా క్వాష్ చేస్తూ ముందుగా హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. సో హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో, క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ చంద్రబాబు తరపున దాఖలైంది. అయితే మొదట ఈ కేసు త్వరితగతిన విచారణ జరపాలి, మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు జైల్లో ఉన్నారు, సో ఈ విషయంలో వెంటనే సుప్రీంకోర్టులో విచారణ జరపాలని చెప్పి చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు కౌన్సిల్గా ఉన్నటువంటి సిద్ధార్థ లూత్రా స్పెషల్ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత డిలే అవుతూ వచ్చినటువంటి ఈ కేసు ఫైనల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టు ముందు మళ్ళీ స్పెషల్ మెన్షన్ చేశారు. ఆ సందర్భంగా ఈ విషయంలో వెంటనే క్వాష్ చేయాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 3వ తేదీన, అంటే గత 3వ తేదీన జరిగినటువంటి విచారణ సందర్భంగా ఏదైతే కోర్టు నెంబర్ 6లో జస్టిస్ అనిరుద్ధ బోస్, దాంతోపాటు బేలయం త్రివేదిల ధర్మాసనం చంద్రబాబు కేసును విచారణ జరిపింది. అయితే ఈ సందర్భంగా స్పష్టంగా అంటే 17A సంబంధించినటువంటి అంశం, అంటే చంద్రబాబు ఇక్కడ వేసినటువంటి క్వాష్ పిటిషన్లో కూడా ఏదైతే 17A ఫాలో కాలేదు, అరెస్ట్ చేసేటటువంటి సమయంలో ఖచ్చితంగా 17A అనేది చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 17A అనేది చంద్రబాబుకు వర్తించదు, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, ఇప్పటికే విచారణ జరిగింది. ఈ విషయంలో హైకోర్టు సైతం చంద్రబాబు వేసినటువంటి క్వాష్ పిటిషన్ను కొట్టివేసిందని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి ముఖిల్ రోహిత్కి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఇంతకీ 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే దాని మీద క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే గతంలో హైకోర్టులో ఏ విధంగానైతే ప్రభుత్వ తరపున దాఖలు చేసినటువంటి, అంటే హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి మెమోస్ ఏవైతే ఉన్నాయో నోటీసులు అన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేయాలన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ సుప్రీంకోర్టులో చెప్పినటువంటి వాదనలు మనం చూస్తే
ఏదైతే ఈ కేసు విచారణ అనేది అంటే 17A అమెండ్మెంట్ జరగడానికి ముందే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పటి సమయంలోనే దీనికి ఆదేశాలు జారీ చేశారు, విచారణ జరపాలని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత 2021లో ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతకీ విచారణకు ఎప్పుడు ఆదేశించారు, ఆ తర్వాత ఈ కేసులో జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది, వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను మొత్తం కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళు అందజేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు అందజేశారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది రేపు, ప్రత్యేకంగా చంద్రబాబు కేసుకు సంబంధించి మాత్రం రేపు చాలా కీలకమని చెప్పి ఇరువైపులా వాదనలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 17A అంటే ఇందులో మెరిట్స్లోకి వెళ్ళమని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సో 17A చంద్రబాబు వర్తిస్తుందా లేదా దీనిపైనే విచారణ చెప్పారు. సో ఈ విషయంలో కూడా చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో అపియర్ అవుతున్నటువంటి సీనియర్ కౌన్సిల్ హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా, అభిషేక్ సింఘ్వి ఈ ముగ్గురు సైతం గతంలో ఏదైతే యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ని సైతం ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ సందర్భంగా 17A పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే రేపు 59వ కేసుగా చంద్రబాబు కేసు లిస్ట్ కూడా అయింది. సో రేపు విచారణ ప్రారంభం కాగానే ముందుగా 17A అనేది చంద్రబాబుకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో వర్తిస్తుందా లేదా అనే దానిపైన వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చెప్తున్నటువంటి డేట్స్ ప్రకారం అంటే ఎప్పుడైతే 2018 జూలైలో 17A అమెండ్మెంట్ జరిగింది, సో దాని తర్వాత కాదు దానికంటే ముందే ఈ కేసులో ఏదైతే బాంబేలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మరో కంపెనీ బాంబేలో GSTకి ఏదైతే ఎంక్వైరీ సమయంలో ఆ కేసు దొరికింది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నటువంటి సమయంలోనే విచారణకు ఆదేశించారు. కానీ ఆ విచారణ జరగలేదు అంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క చంద్రబాబు తరపున సైతం 17A అనేది ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేశారు, ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సో వీటన్నిటికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే ముఖ్యమంత్రులు పనిచేశారో వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి సమయంలో 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి అంటూ చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆ 17A అనే యాక్ట్ని తీసుకురావడం వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణం ఏదైతే రాజకీయ కక్షలను ఏదైతే వాటిని ఆపడానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్ణయాలపైన ఆ తర్వాత వచ్చేటటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఖచ్చితంగా రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తుంటాయి. ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు కావచ్చు, అధికారుల పైన కూడా ఈ సందర్భంగా వాళ్ళను విచారణ జరిపే అవకాశాలు ఉంటాయి, అరెస్టులు చేసే అవకాశం ఉంటాయి. వాటి నుంచి తప్పించడానికే 17A తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా ఈ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్తున్నారు. సో మొత్తానికి రేపు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించినటువంటి ఆ కేసు మాత్రం చాలా కీలకమైనటువంటి వాదనలు రానున్నాయి. ఆ తర్వాత ఎటువంటి ఆర్డర్స్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.